ఓకే, ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లో మూడవది న్యూట్రాన్. న్యూట్రాన్ కనుక్కున్నది జేమ్స్ చాడ్విక్. న్యూట్రాన్ కనుక్కున్న వారు ఎవరు? జేమ్స్ చాడ్విక్. జేమ్స్ చాడ్విక్. జేమ్స్ చాడ్విక్. చాడ్విక్ జేమ్స్ చాడ్విక్. దీనికి ఎటువంటి ఆవేశం లేదు. ఇది తటస్థం, న్యూట్రల్ పార్టికల్. తటస్థం, తటస్థం. ఇది న్యూట్రల్ పార్టికల్. న్యూట్రల్ పార్టికల్ ఎవరు? న్యూట్రాన్ ఇస్ ఎ న్యూట్రల్ పార్టికల్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఈ మూడు కణాలను ప్రాథమిక కణాలు అంటారు. ఈ మూడు కణాలు ఏమంటారు? ప్రాథమిక కణాలు అంటారు. ప్రాథమిక కణాలు. ఈ మూడు కణాలు ఏమంటారు? ప్రాథమిక కణాలు. ఒకటి, పదార్థం అనేది అణువుల కలయిక వలన ఏర్పడింది. అణువు పరమాణుల కలయిక వలన. అణువును కనుక్కున్నది ఎవరు? అవగాడ్రో. పరమాణువు కనుక్కున్నది ఎవరు? డాల్టన్. పరమాణువులు దేని వల్ల ఏర్పడ్డదంటే ప్రాథమిక కణాలు. అవి ఏంటంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు వాటి ప్రాథమిక కణాలను. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఎలక్ట్రాన్ కనుక్కున్నది జేజే థామ్సన్, పేరు పెట్టిన వారు జీజే స్టోనీ. రుణ ధృవ లేదా క్యాథోడ్ కిరణం అంటారు. అన్ని బిట్లే, అన్ని బిట్స్. ప్రోటాన్ కనుక్కున్నది రూథర్ఫర్డ్ మొదట, కానీ ప్రయోగపూర్వం కనుక్కున్నది గోల్డ్స్టైన్. దీన్ని ధన ధృవ లేదా ఆనోడ్ లేదా కెనాల్ కిరణం అంటారు. న్యూట్రాన్ కనుక్కున్నది జేమ్స్ చాడ్విక్. ఇది తటస్థ కణం, న్యూట్రల్ పార్టికల్. ఇది న్యూట్రల్ పార్టికల్. ఓకే, ఇక్కడ కూడా అణువులు రెండు రకాలు ఉంటాయి. అణువులు రెండు రకాలు ఉంటాయి. ఒకటి సజాతి అణువు, రెండు విజాతి అణువు. ఒకటి అణువులు రెండు రకాలు. ఒకటి సజాతి అణువు, రెండు విజాతి అణువు ఉంటుంది. సజాతి అణువు, రెండు విజాతి అణువు. విజాతి అణువు. దీన్ని ఓమో మాలిక్యూల్ అంటారు. ఓమో మాలిక్యూల్ అంటారు. దీన్ని హెటరో మాలిక్యూల్ అంటారు. హెటరో మాలిక్యూల్ అంటారు. ఎవరిని? విజాతి అణువులు. సజాతి అణువు, విజాతి అణువు. అణువులు రెండు రకాలు. సజాతీయ ఒకే రకమైన, విజాతీయ వేరువేరు పరమాణులతో ఏర్పడ్డది. దీన్ని మూలకం అంటారు, ఎలిమెంట్. సజాతి అణువును మూలకం అంటారు, ఎలిమెంట్ అంటారు. సజాతి అణువును ఏమంటారు? మూలకం. విజాతి అణువును ఏమంటారు అంటే సమ్మేళనం అంటారు. విజాతి అణువును సమ్మేళనం అంటారు. ఇది ఎవరు? సజాతి అణువు అంటే ఒకటి హైడ్రోజన్ కలిపితే S2 ఏర్పడ్డది. S2 హైడ్రోజన్ కలిపితే హైడ్రోజన్ మూలకం. మిత్రులారా, నా మాటినండి, మీకు ఇంట్రడక్షన్ జరుగుతుంది. హైడ్రోజన్ మూలకం. హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఓజోన్, ఫాస్ఫరస్, సల్ఫర్. ఇవన్నీ ఏంటివి అంటే మూలకాలు. ఏంటివి? ఒకే రకమైన పరమాణులతో ఏర్పడ్డే వాటిని ఏమంటారంటే మూలకాలు అంటారు. ఒకే రకమైన పరమాణులు, సేమ్ ఆటమ్స్ గివ్ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ ఓమో మాలిక్యూల్. ఓకేనా? ఓమో మాలిక్యూల్. నెక్స్ట్ విజాతి అణువు. వేరు వాటితో ఏర్పడ్డది. ఇప్పుడు కార్బన్, ఆక్సిజన్ కలిపితే ఏర్పడ్డది? కార్బన్ డయాక్సైడ్, అమోనియా, నీరు H2O. ఒకసారి అడిగిండు లాస్ట్ ఇయర్ గ్రూప్ డి పోస్ట్ అడిగాడు. ఏమన్నాడు? ఈ కింది వాన్లో భిన్నమైనది ఏంటిది అన్నాడు. ఒకటి కార్బన్ డయాక్సైడ్, నీరు, కార్బన్ డయాక్సైడ్, నీరు, హైడ్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్. ఇది చాలామందికి అర్థం కాలే ఏంటిది ఇది అని. కార్బన్ డయాక్సైడ్ CO2, నీరు అంటే H2O, హైడ్రోజన్ అంటే H2, సల్ఫర్ డయాక్సైడ్ అంటే SO2. దీంట్లో మూలకం ఇది భిన్నమైనది. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఇస్ హాడ్ బీన్ అవుట్? విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఇస్ అంటే ఏది భిన్నమైనది అంటే హైడ్రోజన్ భిన్నం, అది మూలకం. అవి సమ్మేళనాలు. కార్బన్ డయాక్సైడ్, నీరు, సల్ఫర్ డయాక్సైడ్ ఏంటివి? అవి సమ్మేళనాలు. అందుకే జాగ్రత్త. సజాతి అణువును మూలకం అంటారు. విజాతి అణువును ఏమంటారు? సమ్మేళనం అంటారు. వేరు పరమాణులు కలిసి ఏర్పరిచే దాన్ని ఏమంటారు? దాన్ని సమ్మేళనం అంటారు. ఒకే రకమైన పరమాణులు కలిస్తే ఏమంటారు? దాన్ని మూలకం అంటారు. ఏమంటారు? మూలకం. నెక్స్ట్
ఇక్కడ సంకేతం, పరమాణు సంఖ్య ఏంటిది? పరమాణు సంఖ్య వస్తున్నాం, మనం టాపిక్ వస్తున్నాం. అటామిక్ నంబర్, అటామిక్ నంబర్, పరమాణు సంఖ్య, పరమాణు భారం, సంకేతం, ఈ మూడు పదాలు తెలవాలి. పరమాణు సంఖ్య అంటే పరమాణు సంఖ్యను జెడ్తో సూచిస్తారు. జెడ్, దీన్ని ప్రవేశపెట్టింది మోస్లే, దీన్ని ప్రవేశపెట్టింది మోస్లే. పరమాణు సంఖ్యను కనుగొన్నది ఎవరు? మోస్లే. పరమాణులోని ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ సంఖ్యను, ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. పరమాణులోని ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ సంఖ్యను ఏమంటారు? పరమాణు సంఖ్య అంటారు. ఒకటి హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్ అంటే హెచ్. వన్ ఎలక్ట్రాన్ లేదా వన్ ప్రోటాన్, వన్ ఎలక్ట్రాన్ లేదా వన్ ప్రోటాన్, వన్ ఎలక్ట్రాన్ లేదా వన్ ప్రోటాన్. హైడ్రోజన్ తేలికైన వాయువు, మొదటి పరమాణు హైడ్రోజన్. తేలికైన వాయువు, లైటెస్ట్ గ్యాస్ ఎవరు? హైడ్రోజన్. పూర్తి క్లాస్ వినండి, అన్నీ చెప్తాను ఒక్కొక్క పాయింట్. మొదటి పరమాణు హైడ్రోజన్, మొదటిది. అదేవిధంగా పరమాణు సంఖ్య ఒకటి. పరమాణు సంఖ్య ఎంత? ఒకటి. ఒకటి అంటే ఎస్, మొదటి పరమాణువు. తేలికైన వాయువు, వాయువులలో తేలికైనది, అతి తేలికైన వాయువు ఎవరంటే హైడ్రోజన్. ఎవరు? హైడ్రోజన్ తేలికైన వాయువు. రెండో చెప్తున్నా, ఇంకొక విషయం చెప్తున్నా. ఇక్కడ మూడు పరమాణులు చెప్తాం మర్చుకు. బంగారం, బంగారం అంటే ఏయు. ఏయు అంటే 79, దాని పరమాణు సంఖ్య చెప్తా లోపల. హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 79 ఎలక్ట్రాన్స్ లేదా 79 ప్రోటాన్స్. 79 ఎలక్ట్రాన్ లేదా 79 ప్రోటాన్స్. గోల్డ్ 79 చెప్తా మీకు. గోల్డ్ అంటే ఆరం, ఆరం సింబల్ ఏయు. ఏయు ఏయు ఇవరకు అడిగిండు ఎగ్జామ్లో. గోల్డ్ సింబల్ ఏంటిదని అడిగిండు. ఏయు. ఏయు అంటే ఆరం చెప్తా, దాని గురించి లోపల వస్తుంది. 79 అని ఇచ్చిందని 79 ఎలక్ట్రాన్ లేదా 79 ప్రోటాన్. నెక్స్ట్ మూడో చెప్తా, పరమాణు సంఖ్య కింద మూడు చెప్తా. యురేనియం, 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 యురేనియం U92, U92 92 ఎలక్ట్రాన్ లేదా 92 ప్రోటాన్. 92 ఎలక్ట్రాన్ లేదా 92 ప్రోటాన్ కదా. పరమాణు సంఖ్య ఎంత ఉంటే అంతే ఉంటాయి అడిగిండు ఎగ్జామ్లో. అంటే ఈ భూమిలో లభించే చిట్ట చివరి మూలకం ఎవరంటే యురేనియమే. సహజంగా లభించే 92 ఎలక్ట్రాన్లు గల భారయుత మూలకం, సహజంగా లభించే 92 ఎలక్ట్రాన్లు గల భారయుత మూలకం. న్యాచురల్ అబండెంట్ 92 ఎలక్ట్రాన్ ఆఫ్ ది హెవియెస్ట్ ఎలిమెంట్. న్యాచురల్ అబండెంట్ 92 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది హెవియెస్ట్ ఎలిమెంట్ ఈజ్ యురేనియం. యురేనియం ఈజ్ యురేనియం. 92 ఎలక్ట్రాన్ తర్వాత ఉన్న మూలకాలన్నీ కూడా అవి సహజంగా లభించేటివి కావు, అంతరించిపోయినవి, కృత్రిమంగా తయారు చేసినవి. కానీ భూమి మీద సహజంగా లభించే ఏకైక సహజంగా లభించే ఏకైక భారయుత మూలకం భూమి మీద లాస్ట్ చివరి మూలకం ఎవరు అంటే యురేనియం. ఇది ఏ రూపంలో లభిస్తుంది అంటే పిచ్ బ్లెండ్ అనే ఖనిజ రూపంలో లభిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, పిచ్ బ్లెండ్ అనే ఖనిజ రూపంలో U3O8 యురేనియం ఆక్సైడ్ రూపంలో. దీన్ని ఎల్లో కేక్ అంటారు. ఏమంటారు దీన్ని? ఎల్లో కేక్ అంటారు. కేక్ కాదు, ఎల్లో కేక్ అంటారు. మొన్న నల్లమల్ల అడవులలోకి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ UCIL, జాదుగూడ, జార్ఖండ్. యురేనియాన్ని తవ్వే సంస్థ UCIL, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మిత్రులారా, ఈ UCIL ఎందుకో ఈ నల్లమల్ల అడవిని సందర్శించడానికి వచ్చారు. వస్తే అక్కడ ఉన్న స్టోన్ అంతా ఎల్లో కలర్ ఉందట. ఆ ఎల్లో కలర్ స్టోన్ చూసి ఇదంతా పిచ్ బ్లెండ్ ఖనిజం అని గవర్నమెంట్కి సిఫారసు పెట్టింది. సిఫారసు పెడితే గవర్నమెంట్ ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం తవ్వండి మరి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. తవ్వితే వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పైసలు వస్తాయి కావున వాళ్ళు సిగ్నేచర్ చేసి పంపారు. కానీ అక్కడ ఉన్న గిరిజనులు కొన్ని అల్లరి చేయడం వల్ల తవ్వకం ఆగింది. ఓకేనా? పిచ్ బ్లెండ్ ఎల్లో, మనం బండర్ను చూస్తే ఉత్తనే చూస్తాం, కానీ ఒక స్టోన్ చూసినప్పుడు కాక అది ఎల్లో కలర్ కాక ఉన్నట్లయితే అనేక ఖనిజాలు ఉన్నటువంటి బండ అది రాయంటం. ఓకేనా? అనేక ఖనిజాలు ఉంటాయి, మూలకాలు. పసుపు కలర్లో ఉన్నటువంటి దీన్ని చూశాను పేపర్లో, మంచి ఎల్లో కలర్లో స్టోన్ ఉంది. ఓకేనా? ఆ ఎల్లో కలర్ ఉన్నటువంటి స్టోన్ ఏంటిదంటే అది ఎల్లో కేక్, అది పిచ్ బ్లెండ్. యురేనియం ఆక్సైడ్ పిచ్ బ్లెండ్ U3O8. U3O8 అంటే హైడ్రోజన్ అంటే 1, తేలికైన వాయువు. బంగారం ఏయు, లోహాల రాజు, కింగ్ ఆఫ్ ది మెటల్, కింగ్ ఆఫ్ ది మెటల్, కింగ్ ఆఫ్ ది మెటల్.
లోహాలకే రాజు ఎవరు అంటే, లోహాలకే రాజు ఎవరంటే బంగారం. ఎవరమ్మా? బంగారం కాదా? దాని రంగు, దాని కథ చూస్తే అది రాజే, లోహాలకే రాజు. మరి మూలకాల రాజు ఎవరు? కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్ కార్బన్. కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్, కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్ కార్బన్. కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎవరు? కార్బన్. మూలకాలకే రాజు. దానికి ఉన్న బంధాలు ఎవరికి లేవు, మామూలు బంధాలు కాదు. లోహాల రాజు బంగారం, మూలకాల రాజు కార్బన్. మరి రసాయనాల రాజు కింగ్ ఆఫ్ ది కెమికల్, కింగ్ ఆఫ్ ది కెమికల్, కింగ్ ఆఫ్ ది కెమికల్, కింగ్ ఆఫ్ ది కెమికల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఏంటిది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. కింగ్ ఆఫ్ ది కెమికల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఎస్, ఒక బిట్టుకు ఎన్ని చెప్పినా? లోహాలకి రాజు బంగారం, మూలకాల రాజు కార్బన్, రసాయనాల రాజు సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఓకేనా? అంటే పరమాణు సంఖ్య అనేది, ఓకేనా, దాని పరమాణులోని ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అంటారు. పరమాణు సంఖ్య అంటే పరమాణులోని, ఓకేనా, హైడ్రోజన్ అంటే ఏందో చెప్పినా, బంగారం అంటే పరమాణు సంఖ్య అంటే పరమాణులోని ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్లు. ఓకే, నౌ ఎల్లో కేక్ అంటే ఏంటిది? పిచ్ బ్లెండ్. ఎల్లో కేక్ అంటే ఏంటిది? పిచ్ బ్లెండ్. నెక్స్ట్ పరమాణు భారం. పరమాణు భారం, అటామిక్ వెయిట్, అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ అంటే ఏతో చూస్తారు. ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్. ఒక పరమాణులోని ప్రోటాన్ల న్యూట్రాన్ల భారాన్ని పరమాణు భారం అంటారు. ప్రోటాన్ న్యూట్రాన్ల భారాన్ని ఏమంటారు? పరమాణు భారం అంటారు. ప్రోటాన్ న్యూట్రాన్ల భారాన్ని, ఓకేనా. అంటే ఉదాహరణకు, ఓకేనా, ప్రోటాన్ న్యూట్రాన్ల భారాన్ని, ఓకేనా. ఇప్పుడు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద చెప్తా. యురేనియం 92, 235. ఏది భయపడిన అవసరం లేదు. ఇది పరమాణు సంఖ్య Z, పాస్ సంఖ్య ఇది పరమాణు భారం, పరమాణు భారం 235 అంటే 235. నౌ మరి ఏ న్యూట్రాన్ కావాలంటే ఏం చేయాలి? ఏ న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ P, లేదా దీన్ని ఇంకోటి రాసుకోవచ్చు, P ఈజ్ ఈక్వల్ టు Z. ఓకేనా, న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ Z అని కూడా రాసుకోవచ్చు. అటామిక్ వెయిట్ మైనస్ అటామిక్ నంబర్, అటామిక్ వెయిట్ మైనస్ అటామిక్ నంబర్, పరమాణు భారం మైనస్ పరమాణు సంఖ్య, పరమాణు భారం మైనస్ పరమాణు సంఖ్య, పరమాణు సంఖ్య. కొంచెం సేపు ఇబ్బంది అవుతుంది, చాలా లోపల పోతేనే మంచుకుంటే సబ్జెక్టు. నౌ ఈ న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 235 మైనస్ 92. మరి న్యూట్రాన్లు ఎన్ని? న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 143 న్యూట్రాన్స్. రేపు అడిగిండి అనుకో, ఎలక్ట్రాన్లు ఎన్ని? 92. ప్రోటాన్లు ఎన్ని? 92. న్యూట్రాన్లు ఎన్ని? 143. మరి ఏ ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ ఏంటి చెప్పిన? P ప్లస్ N అని చెప్పిన. P ఎంత? 92 P. మరి న్యూట్రాన్లు ఎన్ని? 143. ఈ మొత్తం కడితే ఎంత అవుతుంది? 235 అవుతుంది. చూసుకో, ప్రోటాన్ పై దాంట్లోకి వెళ్ళి కింది తీసేస్తే, ఓకేనా, ఈ కింద పరమాణు సంఖ్య, పైన పరమాణు భారం, పై నుంచి కింది తీసేస్తే న్యూట్రాన్లు వస్తాయి. 235 మైనస్ 92 పరమాణు భారంలోకి వెళ్ళి పరమాణు సంఖ్య తీసేయాలి. ఓకేనా, ఏ పరమాణు ఇచ్చినా ఇదే కథ. కింద రాసేది పరమాణు సంఖ్య, పైన రాసేది పరమాణు భారం, పైన రాసేది పరమాణు భారం. ఓకేనా, 92 ఎలక్ట్రాన్, 92 ప్రోటాన్, 143 న్యూట్రాన్లు. 235 మైనస్ 92 143. ఓకే, ఇవి ఓకేనా పరమాణు సంఖ్య, పరమాణు భారం. ఓకేనా, దెన్ వి గో టు నెక్స్ట్ వన్. సంకేతం, సింబల్. సంకేతం, సింబల్. సింబల్ సంకేతంను కనుక్కున్నవారు బెర్జీలియస్. సంకేతం కనుక్కున్నవారు ఎవరు? బెర్జీలియస్. బెర్జీలియస్ ఒక మూలక పరమాణును సూచించే ఇంగ్లీష్ అక్షరం, షార్ట్కట్ వర్డ్ సంకేతం. ఒక మూలక పరమాణును సూచించే ఇంగ్లీష్ అక్షరం ఏంటిది? సింబల్. ఉదాహరణకు హైడ్రోజన్ అంటే H. హైడ్రోజన్ అంటే H. హైడ్రోజన్ అంటే ఏంటిది? H సింబల్, దాని సింబల్. నెక్స్ట్ నైట్రోజన్ అంటే N. నైట్రోజన్ అంటే N. ఆక్సిజన్ అంటే O. అంటే ఆక్సిజన్ అని రాసేదానికన్నా O పెడితే అయిపోయి.
మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్ రాస్తే దాన్ని సంకేతం అంటారు. సంకేతం. కొన్ని 2 లెటర్స్ ఉంటాయి. మరి కొన్ని 2 లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్లోరిన్ అంటే ఏంటిది? ఎఫ్. క్లోరిన్ అంటే ఏంది? సిఎల్. ఆ ఫ్లోరిన్ అంటే ఎఫ్. ఓకేనా? కొన్ని సింగిల్ లెటర్ ఉంటాయి, కొన్ని 2 లెటర్స్ ఉంటాయి. మరి 2 లెటర్స్ ఎవరు? కాల్షియం అంటే కాల్షియం. కాల్షియం అంటే సిఏ. ఫస్ట్ వన్ క్యాపిటల్ రాయాలి, సెకండ్ ఇది స్మాల్ రాయాలి. కాల్షియం సిఏ. మరి మెగ్నీషియం అంటే ఏం రాయాలి? మెగ్నీషియం అంటే ఎంజీ రాయాలి. మెగ్నీషియం అంటే ఏం రాయాలి? ఎంజీ. మెగ్నీషియం ఎంజీ. మెగ్నీషియం 2 లెటర్స్. కొన్ని సింబల్స్ ఏంటంటే మొదటిది క్యాపిటల్ రాయాలి, రెండో స్మాల్ రాయాలి. ఓకేనా? కొన్ని మూలకాలకు 2 లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్యాపిటల్, రెండో స్మాల్. ఓకేనా? కొన్ని లాటిన్ సంకేతం గల మూలకాలు ఉన్నాయి. ఏ సంకేతం గల మూలకాలు ఉన్నాయి? లాటిన్ సింబల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లాటిన్ సింబల్ ఎలిమెంట్స్. లాటిన్ సంకేతం గల మూలకాలు ఉన్నాయి. లాటిన్ సంకేతం గల మూలకాలు 11 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. లాటిన్ సింబల్ ఎలిమెంట్స్ 11. చాలా ఇంపార్టెంట్. ఒకటి సోడియం. సోడియం అంటే ఎన్ఈఏ అంటే దీని పేరు నాట్రియం. ఏం పేరు? నాట్రియం. సోడియం అంటే ఏంటిది? నాట్రియం. సోడియం చురుకైన లోహం. ఒక 2 బిట్లు చెప్తాను నేను దాని మీద, దగ్గర పెట్టుకోండి. చురుకైన లోహం గాలితో చెరదతున్న కిరోసిన్లో నిల్వ ఉంచేది ఎవరినంటే సోడియంను కిరోసిన్లో నిల్వ ఉంచాలి. కిరోసిన్లో నిల్వ ఉంచే లోహం ఏంటిది? సోడియం. దీని లాటిన్ నేమ్ ఏంటిది? నాట్రియం. కొందరికి 2 పేర్లు ఉంటాయి. ఇప్పుడు నా పేరు రాజు సార్ అని చెప్తున్నా. నాట్ రాజు. రాజు ఇజ్ ఏ కామన్ నేమ్ లెక్క. మై రిజిస్టర్ నేమ్ ఇస్ రాజయ్య రిజిస్టర్ నేమ్. అట్లే చూడండి, దీనికి కూడా 2 పేర్లు ఉన్నాయి. సోడియం అంటే ఎన్ఏ. ఓకేనా? ఎన్ఏ అంటే దాని నేమ్, లాటిన్ నేమ్ ఏంటిది? అస్సలు పేరు నాట్రియం, కానీ ఎవ్వరు అనరు దీన్ని. ఓకేనా? రేపు అడిగిండు అనుకోగల కిరోసిన్లో నిల్వ ఉంచే లోహం ఏంటిదని అడుగుది. ఏంటిది? ఓకేనా? సోడియం. 2 పొటాషియం. నేను చెప్పే బిట్ల కంటే సైడ్ బిట్లు ఎక్కువ వస్తాయి. పొటాషియం. మిత్రులారా, పొటాషియం అంటే కే అంటే కాలియం. కే అంటే ఎవరు? కాలియం. కే అంటే కాలియం. వాటర్ మినరల్స్లో ఉంటాయి. వాటర్ మినరల్స్ సోడియం పొటాషియం అయాన్లు ఉంటాయి. సోడియం పొటాషియం అయాన్లు శరీరంలో నీటి సమతాస్థితిని కాపాడుతాయి. టు మెయింటైన్ వాటర్ బ్యాలెన్స్ ఇన్ అవర్ బాడీ. మినరల్ వాటర్ చూసినావా? మినరల్ వాటర్లో ఇవి ఇంటెస్టైన్ పేగు గోడలలో లోపల వైపున పొటాషియం అయాన్లు ఉంటాయి. బయట వైపున సోడియం అయాన్లు ఉంటాయి. ఓకేనా? లోపల వైపున ఏముంటాయి? పొటాషియం అయాన్లు ఉంటాయి. ఓకేనా? లోపల వైపున. బయట వైపున ఈ పేగు గోడలలో మొత్తం ఫిల్ అయి నీటి సమతాస్థితిని కాపాడుతాయి. వాటర్ మినరల్స్, సోడియం పొటాషియం అయాన్లు. ఎలక్ట్రాల్ వాటర్ చూసినావా? కోకోనట్ వాటర్ చూసినావా? దాంట్లో ఉంటాయి ఎక్కువ. ఎప్పుడైనా డిహైడ్రేషన్ అయినప్పుడు తీసుకోవాలి. ఓకే. కే అంటే కాలియం. 3 ఐరన్. ఐరన్ అంటే ఎఫ్ఈ అంటే ఫెర్రం. ఎఫ్ఈ అంటే ఎవరమ్మా? ఫెర్రం. ఐరన్ అంటే ఫెర్రం. దాని లాటిన్ నేమ్. రక్తంలో ఉండే లోహయాన్, బ్లడ్లో ఉండే లోహయాన్ ఎవరంటే బ్లడ్లో ఉండేది బ్లడ్ యాజ్ ఎవరంటే ఐరన్ +2. బ్లడ్లో ఉండేది ఐరన్ +2. మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏంటిదంటే ఐరన్ కాదా? ఏ బిల్డింగ్ పోయాలనుకున్నా, నెక్స్ట్ ఏ యంత్రాలు తయారు చేయాలనుకున్నా ఏమవసరం? ఐరన్ అవసరం. రక్తంలో ఉండే లోహయాన్ ఎవరు? ఐరన్. ఇంకొకటి విషయం చెప్తా. ఓకేనా? మరి క్లోరోఫిల్లో ఉండే లోహయాన్ ఎవరు? క్లోరోఫిల్లో ఉండేది మెగ్నీషియం అయాన్. ఎస్ఐలు, కానిస్టేబుల్, గ్రూప్ 2లు. మరి B12 విటమిన్లో ఉండేది సైనకోబాల్మిన్. B12 విటమిన్ కోబాల్ట్ అయాన్. B12 విటమిన్లో ఉండేది కోబాల్ట్ అయాన్. ఐరన్, ఫెర్రం. రక్తంలో ఉండే లోహయాన్ ఐరన్. 4 కాపర్ అంటే రాగి అంటే Cu అంటే కూప్రం. Cu అంటే ఎవరు? కూప్రం.
రాగి, కాపర్. కాపర్ అంటే ఏంటిది? సియు. సియు అంటే ఎవరు? కాపర్. ఓకేనా. చరిత్రలో మానవుడు మొదట వాడిన లోహం ఏంటిది? చరిత్రలో మానవుడు మొదట వాడిన లోహం కాపర్. దీన్ని తామ్రం అంటారు. ఏమంటారు దీన్ని? తామ్రం. తామ్రం అంటే రాగి. చరిత్రలో మానవుడు తెలియని లోహం ఏంటిది? మరి మానవునికి అన్నోన్ మెటల్ తెలియని లోహం ఏంటిదంటే అల్యూమినియం తెలియదు. ఏ లోహం తెలియదు? తెలియని లోహం అల్యూమినియం తెలియదు. లోహం చరిత్రలో మానవునికి తెలియని లోహం అల్యూమినియం తెలియదు. లోహం చాలా జాగ్రత్త. ఎంట్రన్స్ బిట్లు అంటే ఇలా ఉంటాయి. చరిత్రలో మానవునికి తెలియలేదు, అది రాబట్టలేకపోయిండు. ఓకేనా. అది రసాయన పద్ధతిలో దొరికిన మూలకంగా ఉన్న చరిత్రలో మానవునికి తెలియని లోహం. లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చింది ఇది. ఓకేనా. తెలియని లోహం అల్యూమినియం తెలియదు, చరిత్రలో మానవునికి తెలియదు. మొదట వాడిన లోహం ఏంటిది? రాగి. అనేక మిశ్రమ లోహాలు వాడతాం. బంగారంలో ఉండేది. బంగారంతో పాటు రాగిని కలుపుతారు. 20 క్యారెట్స్. ఓకేనా. చెప్తా, దాని మించి బిట్ వస్తుంది. నెక్స్ట్ ఇత్తడిలో ఉండేది. ఇత్తడి అంటే ఎవరమ్మా? బ్రాస్. పేర్లే పడుతున్నాయి మీకు, మూలకాల పేర్లు. బ్రాస్ అంటే రాగి, జింకు. ఇది తెలవకుండా ఎంట్రన్స్లో ఉండద్దు. రాగి జింకును ఏమంటారంటే ఇత్తడి అంటారు. ఇత్తడి అంటారు రాగి జింకును. ఓకేనా. ఇత్తడి బిందె, ఇత్తడి. ఓకేనా. కంచులో ఉండేది ఎవరు? కంచు అంటే ఎవరు? బ్రాంజ్. రాగి తగరం. ఏంటిది? రాగి తగరాన్ని కంచు అంటారు. దీన్నే బెల్ మెటల్. ఓకేనా. ఇత్తడి, కంచు. అనేక మిశ్రమ లోహాల్లో ఉండే లోహం రాగి. బంగారంతో కాకుండా ఇత్తడి, కంచే కాకుండా ఓకేనా ఇతడి బుల్లెట్ గన్ మెటల్ మన తుపాకీ. కాపర్ జింకు టిన్ను గన్ మెటల్ అంటే మిశ్రమ లోహాలు అంటేనే ఓకేనా కాపర్ అత్యధికంగా ఉంటుంది. ఓకే ఉండండి. నెక్స్ట్ సిల్వర్ అంటే వెండి. ఏంటిది? వెండి అంటే ఏజీ అంటే అర్జెంటియం. ఏజీ అంటే ఎవరు? అర్జెంటియం. ప్యూర్ మెటల్ ఎవరు? లోహాలలో ప్యూర్ మెటల్ ఎవరు? సిల్వర్. ఉత్తమ విద్యుదుష్ణ వాహకం ఎవరు? చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త. ఉత్తమ విద్యుదుష్ణ వాహకం సిల్వర్. ఏంటిది? సిల్వర్. ప్యూర్ మెటల్ సిల్వర్. ఉత్తమ విద్యుదుష్ణ వాహకం. రేపు పొద్దున అడిగారు అనుకోండి ఫిజిక్స్లో, అత్యధికంగా విద్యుత్ కానీ ఉష్ణం కానీ ప్రయాణించేటువంటి ఎవరు అంటే సిల్వర్ ఉండబోతుంది. అందుకే లేడీస్లో పట్టీలు, కడాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవి శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కానీ శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి కొంచెం పాటి ఆవేశాన్ని కానీ గ్రహించుకుంటాయి. ఆయు ప్రమాణం ఎక్కువ వాడితే బంగారం వాడేదానికంటే సిల్వర్ వాడాలి. అసలు సిల్వర్ వాడినట్లయితే వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం ఎక్కువ ఉంటుంది. అందుకే చూడండి, లేడీస్ ఆయు ప్రమాణం ఏ ఊరి చూడు ఎక్కువ లేడీస్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ కాలం బతుకుతారు. మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. ఓకేనా. వెండి, సిల్వర్, అర్జెంటియం, ప్యూర్ మెటల్ సిల్వర్. అత్యధికంగా విద్యుత్ ఉష్ణం ప్రయాణించేటువంటి మెటల్ ఎవరు? ప్యూర్ మెటల్ సిల్వర్. ఉపగ్రహాలు పంపేటప్పుడు ఉపగ్రహాల వైర్లన్నీ కూడా సిల్వర్ మెటలే. ఓకేనా. మరి మనం పెడదామంటే సిల్వర్ తర్వాత కాపర్ తర్వాత అల్యూమినియం. చూసినావా విద్యుత్ ప్రయాణించేది? మరి సిల్వర్ వైర్ పెడదామా రోడ్డు పొంటి అంటే అవి ఎవరు వీక్కపోతారో అని తెలియదు. ఓకేనా. అందుకే మనము చీప్ మెటల్ ఏంటిది? అల్యూమినియం మెటల్ వాడతాం. ఎందుకంటే రెసిస్టెన్సీ చాలా తక్కువ, నిరోధం చాలా తక్కువ ఉండే లోహం. ఓకేనా. సిల్వర్ అత్యధిక విద్యుత్ ప్రయాణిస్తుంది. ఓకే ఉండనియండి. సిల్వర్, వెండి, సిల్వర్, అర్జెంటియం. ఓకేనా. నెక్స్ట్ గోల్డ్. బంగారం అంటే ఏయు అంటే హారం. లోహాలకే రాజు బంగారం. ఇంతకుముందే డిస్కస్ చేసిన. మూలక రాజు కార్బన్, రసాయన రాజు సల్ఫ్యూరిక్ ఆమ్లం. మూలకాల రాజు ఎవరు? కార్బన్. రసాయన రాజు ఎవరు? సల్ఫ్యూరిక్ ఆమ్లం. శుద్ధ బంగారం ప్యూర్ గోల్డ్.
24 క్యారెట్స్ ఉంటుంది. 24 క్యారెట్స్ 100% గోల్డ్. 100% గోల్డ్. దానిలో కాపర్ రాగి ఉండదు. రేపు అడిగిండనుకో క్వశ్చన్, 22 క్యారెట్ల బంగారంలో రాగి ఎంత అని అడిగిండనుకో, రాగి ఎంత, 22 క్యారెట్ల బంగారంలో రాగి ఎంత అని అడిగిండనుకో, అంటే ఏం చేయాలి, 24 అయితే 22కి ఎంత, 22 × 100/24, 22 × 100/24, ఎస్ 91.6 వస్తుంది. 91.6 ఇది ఎవరు, గోల్డ్. ఇది 100కి తీసేస్తే 91.6ను 8.4 ఎవరు, రాగి. లేదా 2 క్యారెట్స్, ఇది 22 క్యారెట్స్ అయినప్పుడు, ఇది 22 క్యారెట్స్ అయినప్పుడు ఇది ఏం క్యారెట్ అవుతుంది, 2 క్యారెట్స్ అవుతుంది. వాడు ఒకవేళ 20 క్యారెట్లు అడిగిండు అనుకో, ఈడ 20, ఈడ 20. ఒకవేళ వాడు 18 క్యారెట్లు అడిగిండు అనుకో, ఈడ 18 వేసి క్వశ్చన్ మార్క్ పెట్టు. 24 అయితే 20కి ఎంత, 24 అయితే 18కి ఎంత. ఇది కూడా మన డిస్కషన్ లోపల మెటలర్జీ ఉన్నది వస్తుంది. ఓకేనా. లోహాలకే రాజు బంగారం. నానే లోహాలని ఎవరిని అంటారు, నానే లోహాలని, నానే లోహాలు కైనేజ్ మెటల్స్, కైనేజ్ మెటల్స్, కైనేజ్ మెటల్స్, కాపర్ సిల్వర్ గోల్డ్, కాపర్ సిల్వర్ గోల్డ్, కాపర్ సిల్వర్ గోల్డ్ను నానే లోహాలు అంటారు. నానే లోహాలు, నాణాలు తయారు చేసిన లోహాలను నానే లోహాలు అంటారు. కాపర్ సిల్వర్ గోల్డ్, కాపర్ సిల్వర్ గోల్డ్. ఒకప్పుడు గుప్తుల కాలంలో బంగారు నాణాలు ఉండే, షేర్షా సిల్వర్ నాణాలు, నిజాం కాలంలో కూడా సిల్వర్ నాణాలు, తర్వాత కాలంలో రాగి నాణాలు ఉండే, ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ నాణాలకు వచ్చినాయి. అంటే నాణాలు తయారు చేయాలంటే ఖచ్చితంగా ఉపయోగించే మెటల్ ఎవరంటే కాపర్నన్నా సిల్వర్నన్నా గోల్డ్ అన్నా ఉపయోగించాలి. వీటిని ఏమంటారు, వీటిని నాణ్య లోహాలు అంటారు. ఏమంటారు, నాణ్య లోహాలు అంటారు. నాణ్య లోహాలు, నాణాలను తయారు చేసే లోహాలను ఏమంటారు, నాణ్య లోహాలు. ఇక్కడ ఒక మూడు చెప్తా, ఒక మూడు. మరి నోబుల్ మెటల్స్ అంటే ఎవరు, నోబుల్ మెటల్స్, నోబుల్ మెటల్స్ ఉత్తమ లోహాలు అంటారు వీటిని. ఉత్తమ లోహాలు, ఉత్తమ లోహాలు, నోబుల్ మెటల్స్ ఉత్తమ లోహాలు ఎవరిని అంటారంటే భూమిలో స్వేచ్ఛగా లభించే లోహాలు, భూమిలో స్వేచ్ఛగా లభించే లోహాలు ప్లాటినం, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, సిల్వర్. భూమిలో స్వేచ్ఛగా లభించే లోహాలు ప్లాటినం, గోల్డ్, సిల్వర్. వీటిని నోబుల్ మెటల్స్ అంటారు. నోబుల్ ఉత్తమ లోహాలు, భూమిలో ఎటువంటి సంయోగ స్థితి లేకుండా స్వేచ్ఛగా లభించే లోహాలు ఎవరు ప్లాటినం, ప్లాటినం, గోల్డ్, సిల్వర్. ఓకేనా. ఫెర్రో అయస్కాంత మూలకాలను ఎవరిని అంటారు, ఫెర్రో అయస్కాంత, ఫెర్రోమాగ్నెటిక్ ఎలిమెంట్స్ అని, ఫెర్రోమాగ్నెటిక్ ఎలిమెంట్స్ అని ఎవరిని అంటారు, ఫెర్రోమాగ్నెటిక్ ఎలిమెంట్స్ అని ఎవరిని అంటారు, ఎలిమెంట్స్ అని ఎవరిని అంటారు, ఐరన్, కోబాల్ట్, నికెల్, ఐరన్, కోబాల్ట్, నికెల్, ఐరన్, కోబాల్ట్, నికెల్ అంటారు. ఐరన్, కోబాల్ట్, నికెల్. బాష్పశీల లోహాలను ఎవరిని అంటారు, వోలటైల్ మెటల్స్. బాష్పశీల లోహాలను ఎవరిని అంటారు, బాష్పశీల లోహాలు. వీటినే వోలటైల్ మెటల్స్ అంటారు. వోలటైల్ మెటల్స్ అంటారు. ఎవరిని అంటారు, కాపర్, జింకు, కాడ్మియం, మెర్క్యూరీ, జింకు, కాడ్మియం, మెర్క్యూరీ అంటారు. జింకు, కాడ్మియం, మెర్క్యూరీ తేలికగా బాష్పం చెందితేటువంటి మూలకాలను బాష్పశీల లోహాలు అంటారు. బాష్పశీల లోహాలు, బాష్పశీల లోహాలు. ఓకేనా. జింకు, కాడ్మియం, మెర్క్యూరీని ఏమంటారు, బాష్పశీల లోహాలు అంటారు. ఈ 4 జతలను గుర్తుపెట్టుకోండి. నాణ్య లోహాలు కాపర్, సిల్వర్, గోల్డ్. నోబుల్ మెటల్స్, నోబుల్ మెటల్స్ అంటే ప్లాటినం, గోల్డ్, సిల్వర్. నెక్స్ట్ ఫెర్రో అయస్కాంత మూలకాలు అంటే ఐరన్, ఫెర్రోమాగ్నెటిక్ అయస్కాంతం పెట్టుకుంటే బలంగా లాక్కుంటాయి. ఐరన్, కోబాల్ట్, నికెల్. ఓకేనా. బాష్పశీల లోహాలు ఎవరు, జింకు, కాడ్మియం, మెర్క్యూరీ, జింకు, కాడ్మియం, మెర్క్యూరీ. నెక్స్ట్ వన్